రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మా ఛానల్. ఈరోజు సూక్ష్మధాతువు అయినటువంటి మాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్ ఈ 4 సూక్ష్మధాతువులు మొక్క జీవనంలో ఎటువంటి పాత్ర పోషిస్తాయి, అదేవిధంగా ఇవి లోపించినప్పుడు మొక్కలలో ఎటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి, మరి వీటిని ఏ విధంగా సవరించుకోవాలి అనేది తెలుసుకుందాం. మనకి సూక్ష్మధాతువు అయినటువంటి ఈ మాంగనీస్ మొక్క జీవనంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటే, ఈ మాంగనీస్ మన మొక్కలలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎంజైమ్స్ని ప్రేరేపించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ ఎంజైమ్స్ ఏంటి అంటే, మొక్కలలో జరిగే అనేక రకాల జీవచర్యలలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. అటువంటి ఎంజైమ్స్ని ప్రేరేపించడానికి ఈ మాంగనీస్ అనేది తోడ్పడుతుంది. అంతేకాకుండా మనకి ఈ జింక్, ఐరన్ మొక్క సక్రమంగా సంగ్రహించడానికి ఈ మాంగనీస్ అనేది తోడ్పడుతుంది. అంటే మనం భూమికి అందించినటువంటి జింక్, ఐరన్ అనేవి సక్రమంగా మొక్క సద్వినియోగంగా సంగ్రహించి, అదేవిధంగా అవి మన మొక్కలో జరగాల్సిన జీవరసాయన చర్యలలో సక్రమంగా పాల్గొనడానికి ఈ మాంగనీస్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. అంటే మనం అందించినటువంటి ఈ జింక్, ఐరన్ అనేవి సక్రమంగా మొక్క జీవన చర్యలలో పాల్గొనాలి అంటే ఈ మాంగనీస్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఈ రెండింటిని మనం పొలానికి అందిస్తున్నామో ఆ సమయంలో తప్పకుండా మనం మాంగనీస్ని కూడా అందించాలి. అలా అయితేనే మనం మాంగనీస్ చేయాల్సిన జీవరసాయన చర్యలు సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా మనకి ఏదైతే ఈ జింక్, ఐరన్ అనేవి వాటి చర్యలు కూడా సక్రమంగా జరగడానికి ఈ మాంగనీస్ అనేది తోడ్పడుతుంది. మరి ఈ మాంగనీస్ లోపస్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి లోప లక్షణాలు కలగజేస్తుంది అంటే, మనకి ఆకులలో ఈనెల మధ్య భాగం అంతా కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది రాను రాను గోధుమ రంగులో ఉండి ఎండిపోవడం జరుగుతుంది. ఇటువంటి లోప లక్షణాలు గమనించారు అంటే ఇది మాంగనీస్ లోపం అని గుర్తించాలి. ఇది మాంగనీస్ లోపం ఉంది అన్నప్పుడు మాంగనీస్ని అందించే ఎరువులను మనం పొలంలో చల్లుకున్నట్లయితే ఈ లోపాలను సవరించుకోవచ్చు. తద్వారా అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. మరి మొక్క జీవనంలో సూక్ష్మధాతు అయినటువంటి మాలిబ్డినం ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటే, చాలామంది రైతులు ఈ మాలిబ్డినాన్ని అసలు పట్టించుకోరు. కానీ ఈ మాలిబ్డినం అనేది చాలా తక్కువ పరిమాణంలో అవసరం ఉన్నప్పటికీ వీటి ప్రాముఖ్యత ఎంతగానో ఉంది మొక్క జీవన చక్రంలో. అది ఎలాగా అంటే, మనం అందించేటటువంటి నత్రజని, భాస్వరం రసాయన రూపంలో అందిస్తున్నాం. ఆ నత్రజని అనేది నైట్రైట్ రూపంలో ఉంటుంది. ఆ నైట్రైట్ని మొక్కలు నైట్రైట్ లేదా అమోనియా ఆమ్లాలుగా మార్చుకొని సహజ రూపంలోకి మార్చుకొని సంగ్రహిస్తాయి. ఈ విధంగా మనం అందించినటువంటి రసాయన ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి నైట్రేట్ నుంచి నైట్రైట్ లేదా అమోనియా ఆమ్లాలుగా మార్చుకోవడానికి ఈ మాలిబ్డినం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మాలిబ్డినం అనేది లోప స్థాయిలో ఉంటుందో, మనం అందించేటటువంటి రసాయన రూపంలో ఉన్న నత్రజని కానీ, భాస్వరం కానీ మొక్క కరెక్ట్గా సంగ్రహించలేక మొక్క ఇముడ్చుకొని ఉంటుంది, అంటే పేరుకుపోయి ఉంటుంది. ఈ విధంగా ఉండి మొక్కలో జరగాల్సిన జీవ ప్రక్రియలలో ఆటంకాన్ని కలిగిస్తాయి. అలాంటప్పుడు ఈ లోపాన్ని సవరించడానికి, ఇటువంటి పరిస్థితిని సవరించడానికి మనం మొక్కలకు మాలిబ్డినాన్ని అందించాలి. ఈ మాలిబ్డినం మనకు మార్కెట్లో అల్యూమినియం మాలిబ్డేట్ అనే పేరుతో లభ్యమవుతుంది. దీనిని మనం 50 నుంచి 100 గ్రాములు మనం పొలంలో పంట పెరుగుదల దశలో అందించినట్లయితే మనం అందించేటటువంటి ఈ రసాయన ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం అనేది మొక్క త్వరగా తీసుకోవడానికి సహాయపడుతుంది. అంటే మనం అందించే ఈ రసాయన ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం అనేది మొక్క తీసుకునే సహజ రూపంలోకి మార్చడానికి ఈ మాలిబ్డినం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే ఈ మాలిబ్డినం లోపస్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి అంటే, మన మొక్క అనేది పెరుగుదల ఆగిపోతుంది. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ లోపస్థాయిలో ఉందో మనకు మొక్కకు అందించేటటువంటి నత్రజని, భాస్వరాన్ని మొక్క సంగ్రహించలేదు. తద్వారా మొక్క అనేది ఎదుగుదల ఆగిపోతుంది. వేరు వ్యవస్థ వృద్ధి చెందక మొక్క పొట్టిగా ఉంటుంది. లేత ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముడుచుకొని ఉంటాయి. మరి ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని సవరించడానికి మనం ఈ అల్యూమినియం మాలిబ్డేట్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. మనం 50 నుంచి 100 గ్రాముల వరకు పంటపై పెరుగుదల దశలో పిచికారీ చేసుకున్నట్లయితే మనం అందించేటటువంటి ఈ నత్రజని, భాస్వరం ఎరువులను పంట సక్రమంగా సద్వినియోగపరుచుకుంటుంది. అయితే ఏదైతే ఈ మాలిబ్డినం ఉందో అది తక్కువ మోతాదులో ఉంది కదా అని విస్మరించాలి.
విస్మరించరాదు. దీని ఆవశ్యకతను గుర్తించి మనం పొలంలో ప్రతి పంట కాలంలో కూడా ఈ మాలిబ్డినంని పంట పెరుగుదల దశలో స్ప్రే చేసుకున్నట్లయితే మనం పంటకు అందించేటటువంటి రసాయన ఎరువులైనటువంటి నత్రజని కానివ్వండి, భాస్వరం కానివ్వండి మొక్క సక్రమంగా సద్వినియోగపరుచుకుంటుంది. కాబట్టి మనం ప్రతి పంట కాలంలో కూడా మాలిబ్డినంని పిచికారీ చేసుకుంటూ ఉండాలి. సూక్ష్మ పోషకమైనటువంటి బోరాన్ మొక్క జీవన చక్రంలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే, ఈ బోరాన్ అనేది మొక్క జీవిత చక్రంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ఇది అన్ని పంటలకు కూడా ముఖ్య ఆవశ్యకత కలిగి ఉంది. ఇది కూరగాయల పంటలకు, ఇది పండ్ల తోటలకు మాత్రమే కాదు, ప్రతి పంటకు కూడా ఒక ముఖ్యమైన ఆవశ్యకత కలిగి ఉంది. చాలామంది అయితే కూరగాయల పంటలకి, పండ్ల తోటలకి ఎక్కువ అవసరం ఉంది అంటారు, కానీ ఇది ప్రతి పైరులోనూ ముఖ్య ఆవశ్యకత కలిగి ఉంది. మరి ఇది ఏం చేస్తుంది మన పొలంలో, మన మొక్కలో అంటే, మన మొక్కలు తయారైన పిండి పదార్థాలు అన్ని